ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ఈరోజు మనం కల్కి చెప్తున్నాం అనమాట. నా పేరు సుధీర్. ముందుగా స్టోరీ ఏంటంటే మన డైరెక్టర్ నాగేశ్వరి గారు 3 యుగాల గురించి చూపించారు. ఒకటి శంబాల, రెండోది వచ్చేసి కాశీ, మూడోది కాంప్లెక్స్. 3 యుగాల గురించి చూపించాడు అనమాట. ఈ 3 యుగాల గురించి ఏంటంటే ముఖ్యంగా కాశీ వాళ్ళు కనీసం నిద్రాహారాలు కూడా గాలి పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అంటే చాలా ఆపదలో ఉంటారు, కరువు కాడకాలతో ఉంటారు అనమాట. ఎటుగూడి కాశీ వాళ్ళు ఎప్పుడు కాంప్లెక్స్కి వెళ్ళాలనే కోరిక ఉంటుంది. ఎట్టకైనా డబ్బులు సంపాదించి కాంప్లెక్స్లో నేను సుఖభోగాలు అనుభవించాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ పెట్టుకుంటారు. అందులో ఆ కాశీలోనే ఉండేది మన హీరో. కాశీలోనో హీరోని భైరవ్ క్యారెక్టర్. అతను ఎలాగ నేను డబ్బులు సంపాదించి కాంప్లెక్స్కి వెళ్ళి సుఖభోగాలు అనుభవించాలనే కాన్సెప్ట్తో ఉంటాడనమాట. అయితే సంబాల వాళ్ళు వచ్చేసి మన పూర్వీకులు. నాగార్జున గారు సంబాల యుగంలో మన పూర్వీకుల గురించి బాగా వివరించారు. పూర్వీకులు ఎప్పుడు మన ఇట్లాంటి ఆపద జరిగినప్పుడు వేరేగా కలియుగంలో దేవుడు ఎప్పటికప్పుడు వస్తాడు, మన కాపాడతారనే ఉద్దేశంతో చెప్పాడనమాట. అది పూర్వీకులు ఎప్పుడు అదే మన రాబోయే పిల్లగాళ్ళు కూడా మన పురాణాల గురించి దేవుడు ఉన్నాడమ్మా, మా మంచితనాన్ని కాపాడతారనే ఉద్దేశంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కాంప్లెక్స్లో ఏం జరిగింది అంటే కాంప్లెక్స్కి అధిపతి అయిన మన కమల్ హాసన్ గారు బాగా అంటే క్యారెక్టర్ని బట్టి చూస్తుందంటే చాలా మొత్తం అతను సాగుకు దగ్గరగా ఉండదు. నేను ఎలాగా మళ్ళీ 100 సంవత్సరాలు జీవించాలనే కాన్సెప్ట్తో అక్కడ కాంప్లెక్స్లో కొన్ని అరాచకాలు చేస్తూ ఉంటాడు అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. అయితే సినిమాలో వచ్చేసి ముఖ్యంగా ఈ సినిమా స్టోరీకి ముందు కురుక్షేత్రం అనేది జనాలకు తెలియాలి. కురుక్షేత్రంలో అశ్వత్థామ, అర్జునుడు వీళ్ళందరికీ కురుక్షేత్ర అశ్వత్థామ ఎవరంటే ద్రోణాచార్యుడు యొక్క పుత్రుడు. అయితే వీళ్ళు యుద్ధం జరిగినప్పుడు అశ్వత్థామ వచ్చేసి అర్జునుడికి వీళ్ళ మధ్య వేరం జరుగుతూ ఉంటుంది. అందులో కృష్ణుడు కూడా వచ్చి అశ్వత్థామ కొడతా ఉంటే అశ్వత్థామ ఎదురు తిరుగుతారు అనమాట. అందులో భాగంగా కృష్ణుడు వచ్చేసి అశ్వత్థామని కొద్దిగా అంత పనిష్మెంట్ అసలు ఏమని, నిన్ను సంపన్న నేను ఫ్యూచర్లో నేను ఇట్లా ఆపదలు అరాచకాలు తగిలినప్పుడు ఫ్యూచర్లో నేను మరలా పుట్టే అవకాశం ఉంటుంది. ఆపదలు అరాచకాలు జరిగినప్పుడు ఫ్యూచర్లో మరలా నేను పుట్టే అవకాశం ఉంటుంది. ఆ టైంలో నాకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్య నుంచి నువ్వు కాపాడేది నువ్వే కాబట్టి నేను జీవితాంతం ఎన్ని యుగాలైనా నన్ను కాపాడాలి అనే ఉద్దేశంతో చూడాలి. అందుకే నీకు సావు అనేది లేదని అశ్వత్థామకి వరేస్తాడు అనమాట కృష్ణుడు. ఇలా మెయిన్ కాన్సెప్ట్ జరుగుతూ ఉంటుంది. లాస్ట్లో ప్రభాస్ క్యారెక్టర్ కామెడీ వచ్చేసి కామెడీ అక్కడక్కడ స్లోగా జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా నరేషన్గా జరిగింది అనమాట. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల నుంచి ఎటువంటి విజువల్స్ కానీ ఏమి వినపడవు అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసి యాక్షన్ సీన్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా 3 ప్రపంచ మన నాగార్జున గారు ప్రేక్షకులు 3 ప్రపంచాలకి తీసుకొని వెళ్తాడు. చాలా బాగుందన్నమాట స్టోరీ. నాగార్జున గారు 3 ప్రపంచాల యుద్ధంలో ఎలా జరుగుతుంది, మూడు యుగాలలో ఏం జరుగుతుంది, ఎలా అయినా కలియుగంలో మళ్ళీ దేవుడు వస్తాడు అనే కాన్సెప్ట్. అయితే కలియుగంలో దేవుడు మళ్ళా పుట్టాలంటే ఒక హీరోయిన్ని ఎంచుకుంటాడు. దీపికా పదుకుని ఎంచుకుని దీపికా పదుకునే క్యారెక్టర్లో హీరోని పెడతాడు అనమాట. అది దీపికా వస్తాడు. ఇది మెయిన్ కాన్సెప్ట్. అయితే ఒక సమస్యలు వచ్చినప్పుడు మన అశ్వత్థామ అనేది కాపాడుతాడు. మెయిన్ వచ్చేసి అశ్వత్థామకి బాగా భైరవ్కి బాగా యాక్షన్ సీన్స్ జరుగుతాయి అనమాట సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో ఏం జరుగుతుంది, యాక్షన్ సీన్స్ బాగా జరుగుతాయి అనమాట. ఇది చాలా ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ చాలా హైలైట్గా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ ఉన్నప్పుడు ఎంట్రీ సీన్ చాలా కామెడీగా తీశారు, చాలా బాగుంది. అది అక్కడ మాత్రం ప్రేక్షకులకు వినోదం కొద్దిగా నవ్వులు చిందిస్తుంది అనమాట. మధ్యలో టాలీవుడ్ బడా డైరెక్టర్స్లో వస్తారు, చాలా బాగుంది. తర్వాత కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కొంతమంది మళ్ళీ వస్తారు సీన్లోకి. ఒక టాలీవుడ్ డైరెక్టర్ ఆ పేరు చెప్పను కానీ టాలీవుడ్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఆ సీన్స్ ఇంకా బాగుంటాయి. ప్రభాస్ గాను వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఇంకా సూపర్గా ఉంటాయి. టాలీవుడ్ డైరెక్టర్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. మొత్తానికి అయితే ఇప్పుడున్న జనరేషన్కి అయితే నాగార్జున గారు ఎఫెక్ట్స్ కానీ చాలా చాలా వండర్ఫుల్గా తీశాడు. నాగార్జున చాలా కష్టపడ్డాడు. వైజయంతి మూవీస్ సంస్థ అధినేత మన అశ్వనిజిత్ గారు సూపర్ వండర్ఫుల్ బాగా కష్టపడ్డాడు. చాలా అమౌంట్ ఖర్చు చేసి ఈ సినిమాకి ప్రాణం పోసాడు అనమాట. ఎంత ఖర్చుకైనా వెనకాడనే అశ్వనిజిత్ గారు చాలా వైజయంతి మూవీస్ సంస్థ వాళ్ళు చాలా ప్రయోగాలు చేశారు. మొత్తానికి ఇది సినిమాని ప్రేక్షకులకు తీసుకెళ్లారు. కాకపోతే కొంతమంది ఈ సినిమా చూడాలంటే ముందు పురాణ యుగం కల్కి ఏంది వీళ్ళేంది యుగాలు కురుక్షేత్రం గురించి తెలుసుకొని వస్తే చాలా బాగుంటుందని మెయిన్ మా రివ్యూ అనమాట. మొత్తానికి ఇది సినిమా అనేది ప్రేక్షకులకు వచ్చింది, చాలా కష్టపడి వచ్చారనమాట. మధ్యలో
యాక్షన్ సీన్ అయితే లాస్ట్ క్లైమాక్స్ వచ్చింది. ముఖ్యంగా సంబాలలో దీపికా పదుకాన్ని శంబాల యుగాన్ని తీసుకెళ్తారు. కాంప్లెక్స్ నుంచి శంబాల యుగాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు అక్కడి నుంచి ప్రభాస్ కూడా తీసుకురావడానికి వెళ్తాడు అనమాట. అసలు తర్వాత అమితాబ్ బచ్చన్ కూడా వెళ్తాడు. అమితాబ్ బచ్చన్ గెలిచిన మధ్య వచ్చేసి నిజంగా అంటే ప్రభాస్ తెలియదు ఆ సీన్ అనమాట. అయితే అమితాబ్ బచ్చన్ కూడా లాస్ట్ క్లైమాక్స్లో చాలా ఆపదలో ఉంటాడు. అంటే అశ్వత్థామ క్యారెక్టర్ అనేది ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కాపాడతారని కమల్ హాసన్ గారు వస్తాడు అనమాట. ఎవరు కాపాడలేరా అన్నట్లు ఆ టైంలో మీ దేవుడిని ఎవరు కాపాడలేరా అన్న టైంలో మనకు ఇంకో ఇంట్రెస్టింగ్ సీన్ బయట వస్తుంది. ఆ ఇంట్రెస్టింగ్ సీన్ అనేది లాస్ట్లో మేము రివీల్ చేయము. లాస్ట్లో మీరు చూస్తే అర్థమైంది. అది ఇప్పుడు దాకా సాఫీగా సాగిన ప్రభాస్ క్యారెక్టర్ లాస్ట్లో అనేది ఒక విజువల్ ఎఫెక్ట్స్తో ఒక ఇంట్రెస్టింగ్ ఆ ప్రభాస్ క్యారెక్టర్ అనేది ఎవరేసారు, అర్జునుడికి వేసిండా, కౌరవుడికి వేసిండా, దేనికి ఇచ్చిండా అనేది అలాంటి కృష్ణుడిగా వస్తుండ అనేది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అది లాస్ట్లో మేము రివ్యూ చేయాలి. సినిమా చూస్తే బాగుంటుంది. ముందుగా మేము చెప్పుకోవాల్సి వచ్చిందంటే చాలా సూపర్ వండర్ఫుల్ ఉంటుంది. కాకపోతే సినిమా స్టోరీ అనేది చాలా ముందు పురాణాల గురించి తెలుసుకోవాలంటే చాలా అర్థమవుతుంది. పెట్టిన టికెట్ న్యాయం జరిగింది అనేది మా ఛానల్ యొక్క రివ్యూ అనమాట. మొత్తానికి అయితే కామెడీ అనేది అక్కడక్కడ ఉంటుంది తప్ప ఈ బుజ్జికి ప్రభాస్కి భైరవ క్యారెక్టర్కి కామెడీ సీన్ అక్కడక్కడ పండింది. మొత్తానికి అయితే సెకండ్ హాఫ్లో చాలా విఎఫ్ఎక్స్ గ్రౌండ్ ఎటువంటి బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బోర్ కొట్టింది ప్రేక్షకుల్ని. ఎటువంటి విజువల్స్ కానీ ఎటువంటి కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మా రివ్యూ వచ్చేసి టాలీవుడ్ ప్రభాస్ బడబడ సినిమాలు ఒప్పుకొని టాలీవుడ్ జనానికి దూరం అవుతుందనే కాన్సెప్ట్తో ఉందన్నమాట. టాలీవుడ్ జనాలు కూడా దూరం అవుతుంది. టాలీవుడ్ నరేషన్ బాగా తగ్గిందనమాట. కాబట్టి ఇవన్నీ ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి చాలా ఏదైనా నిరసనగా చెప్పవచ్చు. సినిమాని సాహో ఏదైనా నిరసన చెప్పచ్చు. బాలీవుడ్ రేంజ్లో చాలా పెద్ద పెద్ద అగ్రీరులు కూడా లాస్ట్లో సల్మాన్ గారు వెంకీ దేవరపల్లి ఇలాంటి పెద్ద యాక్టర్లు కూడా వస్తారు. అందరూ యాక్టర్ ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ మా ప్రాణం పోశారనమాట. అమితాబ్ బచ్చన్ గారు యాక్షన్ సీన్స్ చాలా ఎఫెక్ట్స్ సౌండ్స్ చాలా అన్ని బాగున్నాయి అనమాట. మొత్తానికి అయితే సినిమాని ఇది స్టోరీ అనమాట. స్టోరీ పరంగా అయితే సినిమాని ఆశించి రాకూడదు. ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ ఒకసారి చూద్దాం జనంతో రావచ్చు అనమాట. ఇది డైరెక్షన్ పరంగా అయితే సూపర్, యాక్టింగ్ పరంగా అయితే సూపర్. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ పరంగా అయితే సూపర్. కమల్ యాక్షన్ మరో అందుకే నా కమల్ హాసన్ని విలక్షణ నటుడు అంటారు. మామూలుగా ప్రాణం పోసిన ఆ క్యారెక్టర్కి కాబట్టి ముసలి ప్రాణం నేను జీవించి ఉండాలి మరలా అనే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు కాంప్లెక్స్లో సౌభోగాలు ఉంటాయి. ఇది మొత్తానికి డైరెక్షన్ పరంగా నిర్మాత పరంగా మొత్తానికి అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు. కాబట్టి స్టోరీ అనేది కొద్దిగా అంత ఇంకా జనాలకు అర్థమయ్యేటట్టు చేసి బాగుంటుందని మా సార్ అనమాట. మేము 5కి వచ్చేసి 2 పాయింట్స్ మా రివ్యూ అనమాట. ముఖ్యంగా ఇది మా రివ్యూ యొక్క దీనికి ముందు పురాణాల గురించి తెలుసుకొని వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. చివరికి ప్రభాస్ కూడా దీపికా పదుకొని అది దేవుడు జన్మిస్తాడనే క్యారెక్టర్ని కూడా చివరికి కాపాడి సెకండ్ హాఫ్లో అనేది చాలా హైలైట్గా కాబోతుంది. మొత్తానికి సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కూడా ఉండొచ్చు అనమాట. ఇది సర్వే మా రివ్యూ ఛానల్ యొక్క రివ్యూ.